ఈ మురుమురా లడ్డు అయితే చిన్నప్పటి నుండి అందరం తినే ఉంటాం. అప్పట్లో అయితే ఇవి డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి. ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ ఇలా వెరైటీ కలర్లో వస్తుండే. ఈ లడ్డు అయితే ఇప్పట్లో దొరకడం చాలా రేర్. చిన్నప్పుడు నాకు ఇష్టమైన వాటిలో ఇదైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్. ఈ లడ్డును అయితే ఇప్పట్లో ఉన్న చిల్డ్రన్స్కి స్నాక్స్గా ఇస్తే చాలా బెటర్. వీటిని బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్ అయితే చాలా బాగుంటుంది. అన్ని స్నాక్స్ కంటే ఇదైతే చాలా త్వరగా అవుతుంది. ముందైతే మీరు ఎన్ని లడ్డూస్ చేసుకుంటున్నారో దానికి తగినట్టయితే బెల్లం తీసుకోండి. దీన్ని అయితే పాకం చేసుకోవాలి. ఇప్పుడు దీనైతే పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ప్రజెంట్ నేను ఒక 10 లడ్డూస్ వచ్చేంత పాకం అయితే చేసుకుంటున్నా. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే వేసుకోండి. ఈ పాకం అయితే సరిపోయిందా లేదా అనేది ఒక ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని వాటర్ తీసుకొని ఈ పాకం అయితే ఆ వాటర్లో కొంచెం వేసి చూసుకోవాలి. ఇంత క్వాంటిటీ వస్తే సరిపోద్ది. నేనైతే ఇప్పుడు మురుమురాలు తీసుకుంటున్నా. ఇవైతే బయట ప్యాకెట్లో అయితే దొరుకుతున్నాయి. ఈ మురుమురాలు తీసుకొని ఆ బెల్లం పాకంలో అయితే కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కలుపుకోండి, లేకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూస్ అయితే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.